ఢిల్లీలో వాయు కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ అభయ్ ఎస్ ఓక్, జస్టిస్ అగస్టిన్ చార్జ్ ముసహ్లతో కూడిన ధర్మాసనంలో ఈ కేసు విచారణ జరగనుంది. సీనియర్ న్యాయవాది అపరిజితా సింగ్ అపీల్పై ఈ కేసు లిస్టింగ్ అయింది. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తక్షణమే విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు. నవంబర్ 14న అమికస్ కూర్మి మాట్లాడుతూ ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యం నియంత్రణ కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయలేదని ఆరోపించారు. అంతేకాకుండా పరిస్థితి తీవ్రంగా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారకూడదన్నారు. అనంతరం కోర్టు విచారణను నవంబర్ 18కి వాయిదా వేసింది. ఈ విషయం ఢిల్లీ ఎన్సీఆర్లో కాలుష్య నిర్వహణకు సంబంధించింది. ఇది వాహనాలు కాలుష్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్సీఆర్ రాష్ట్రాల్లో వ్యవసాయ చెత్తను కాల్చడం వంటి సమస్యలను కవర్ చేస్తుంది. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే CAQM, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ అంటే GRAP 4వ దశను అమలు చేసింది. దీని నిబంధనలు ఉదయం 8 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి.